దేశములో ప్రపంచమంతా చూసే విధంగా, ప్రపంచం నలుమూలల నుండి భారతదేశం వైపు చూసే విధంగా రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టాపన జరిగినటువంటి నిన్న చూసినటువంటి మనం వీడియోలు కానీ, లేకపోతే అంటే మీడియాలో వచ్చిన కథనాలు కానీ, లేకపోతే పేపర్లో వచ్చిన కథనాలు కానీ, నిన్న చేసినటువంటి హంగామా కానీ మనం చూసాం. ఎందుకు బాలరాముడు ప్రతిష్టాపన చేయడం జరిగింది? రామ మందిర నిర్మాణానికి రాముడు తప్ప బాలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, కొత్త దేవుడు ఎందుకు పుట్టుకొచ్చాడన్న వార్తలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ ఈ దేశానికి ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడం నిజంగా ఒక బాధాకరమైన సంఘటన. దేశవ్యాప్తంగా ఇది ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు. అలానే పార్లమెంటు భవనానికి రాష్ట్రపతి గారిని ఆహ్వానించకపోవడంతో పాటు వివిధ శక్తి పీఠాధిపతులను వాళ్ళని తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధంగా సనాతన ధర్మంలో రాష్ట్రపతి లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన చరిత్ర కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆహ్వానించలేదు. అంటే రామ మందిర నిర్మాణానికి మాజీ రాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేని పరిస్థితులు ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు, అతని కూడా ఆహ్వానము పంపించిన రాలేదంటే చూడు, దళితులు అనేవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా దళితులకి ప్రవేశం లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఇవాళ చాలామంది దళితులు గుడ్డలు చింపేసుకుంటున్నారు. చాలామంది దళితులు ఇవాళ మొత్తం టోటల్గా దేవుళ్ళు లేకపోతే మనమే కంచెలు వచ్చిన దేవుళ్ళు లేకపోతే ఇలా మా బతకలేదని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క దళిత నాయకుడికి, ప్రతి ఒక్క దళిత మేధావులకి నేను చెప్పేది ఒకటే, ఈరోజు చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు, వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నువ్వు చరిత్రను చూసి తెలుసుకో, ఒకసారి రాజ్యాంగం చదువు. అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎప్పుడో తగలబెట్టడం జరిగింది. మనుస్మృతిని తగలబెట్టిన తర్వాత ఈ చరిత్ర అంతా బయటికి రావడం జరిగింది. మనుస్మృతిని ఎందుకు తగలబెట్టిందంటే అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా ఈ దళిత సమాజాన్ని ఎన్నో ఏళ్ల క్రితము అణగారిన వర్గాలు మనల్ని అణిచివేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు మనం అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నాం. ఇలా కులాలను విభజించి ఇలా పరిపాలించేటువంటి నేపథ్యంలో ఇలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పడ్డటువంటి అవమానాలు ఆయన చూసిన తర్వాత ఆయన ఆ రోజు నుంచి స్ట్రగుల్ చేస్తూనే భారత రాజ్యాంగాన్ని రాసిండు. భారత రాజ్యాంగం రాయడానికి చాలా చరిత్ర ఉంది. ఆయన మహార్ చెరువులో ఉన్నటువంటి ఆ చెరువులోకి వెళ్ళినా కూడా మంచినీళ్ళకు తాగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆయనను వెళ్ళేసిన నేపథ్యం ఉంటుంది. ఆ అన్ని చరిత్రలు అవమానాన్ని తట్టుకోలేకనే ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా ఉంది. ఈరోజు చాలామంది దళిత మేధావులు నాకు కాల్ చేస్తున్నారు, చాలామంది మేధావులు నాకు ఫోన్ చేస్తున్నారు. అన్న రాములు లేకపోతే ఎక్కడిదన్నా, రాములు లేకపోతే మన వ్యవస్థ లేదు, రాములు లేకపోతే ఇలా నువ్వు లేవు నేను లేనంటున్నా. అరే బాబు, నేను ఒకటే చెప్తున్నాను, రాములు లేకపోతే ఉండొచ్చు కానీ రాజ్యాంగం లేకపోతే ఉండలేము. రాముడు లేకపోయినా, శ్రీకృష్ణుడు లేకపోయినా, అల్లా లేకపోయినా, జీసస్ లేకపోయినా మనం బతకొచ్చు కానీ రాజ్యాంగం లేకపోతే మనం బతకలేము, రాజ్యాంగం లేకపోతే మనం ఒక క్షణం కూడా ఉండలేము అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసమే రాష్ట్రపతికి అవమానం, రామ మందిరానికి నో ఎంట్రీ అనే ప్రధాన వార్త రాసినాం. ఇలా మిగతా పత్రికలు, మిగతా ఛానల్ ఎవరు రాయలేవు. ఎందుకంటే నిజాలైనా అబద్ధాలైనా వాళ్ళు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఉనికిని కోల్పోకుండా వాళ్ళు చేస్తారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా నికర్సైన జర్నలిజంతో ఏదైతే చెప్పాలో, ఏదైతే చెయ్యాలో అదే చెప్పడమే జైభీం టీవీ లక్ష్యం, జైభీం దినపత్రిక అన్నటువంటి ప్రధాన లక్ష్యం. అందుకోసమే రాష్ట్రపతికి అవమానం, రామ మందిరానికి నో ఎంట్రీ అనేటువంటి ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రామ మందిరానికి ఉన్నటువంటి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాముడికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రామ మందిర నిర్మాణానికి బాలరాముడికి పూజలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ ఇస్తున్నాం. బాలరాముడికి దేశ ప్రధాని రాష్ట్రపతి లేకుండా దేశ ప్రధాని ఇక్కడ బాలరాముడికి పూజలు చేసినటువంటి పరిష్కారం ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా ఉన్నారు, ఇక్కడ యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా ఉన్నాడు, మిగతా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరున్నారు, వాళ్ళందరూ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏ విధంగా వాళ్ళు పూజలు చేస్తున్నారు, రాష్ట్రపతి లేని రామ మందిరానికి ఎందుకు ఆహ్వానించలేదు అంటే ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి ఆలోచించాలి. ఎంత అవమానకరమో, ఎంత బాధాకరమో. ఈ దేశంలో అత్యంత గొప్ప పోస్ట్ ఏదైనా ఉందంటే, గొప్ప పదవి ఏదైనా ఉంటుందంటే రాష్ట్రపతి పదవి. రాష్ట్రపతి పదవి తర్వాతనే దేశ ప్రధాని పదవి. కానీ ఇక్కడ చూడు ఎంత ఘోరాతి ఘోరమో.
ఇక్కడ రాష్ట్రపతి లేకుండానే ఇక్కడ బాలరాముడికి పూజలు చేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రామ మందిరం రాజుకుంటుంది. అయోధ్య రామ మందిర ఆహ్వానానికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు? విగ్రహ ప్రతిష్ఠ నెలకొల్పిన మోడీపై వెల్లువెత్తుతున్న విమర్శలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దైవభక్తిపై ఆంక్షలేంటి? నాడు భర్త లేని ఇందిరమ్మను అడ్డుకున్నారు, నేడు దిగోజాతికి చెందిన రాష్ట్రపతిని అడ్డుకున్నారు. ఆ రోజుల్లో భర్త లేదన్నటువంటి కారణంతో ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీని అడ్డుకున్నారు. ఈ రోజున్నటువంటి రాష్ట్రపతి గారిని ఈరోజు అడ్డుకున్నారు. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుస్మృతి మనధర్మాన్ని ఇలా విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మోడీ వచ్చిన తర్వాత ఇలా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు, ఎంత దారుణంగా ఈ ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు, ఇలా ప్రజలను ఏ విధంగా దగ్గరేసుకుంటున్నారు, ఇలా ప్రజలతోని ఏ విధంగా సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఇలా ప్రజలతోని ఇలా ఉన్నటువంటి దేవుడు అనే పేరుతో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో పదవుల అలంకరణ ఉన్నప్పటికీ, పదవులు అత్యున్నతమైన పదవులు ఉన్నప్పటికీ కూడా వివక్షత ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. ఇలా రాజ్యాంగ పద్ధతి, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి నాయకులు ఉన్నారు. రాజ్యాంగానికి అర్హులుగా ఉన్నటువంటి నాయకులకి ఇవాళ వాళ్ళకి అవహారం లేదు. ఇక్కడ ఈయన ఏ హోదాలో ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ గారు ఏ హోదాలో ఇక్కడ ఉన్న రామ మందిరానికి ప్రధానంగా మోడీ పక్కన, మోడీతో పాటు సమానంగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్. ఈయనకి ఏం అర్హత ఉంది, వీళ్ళకి ఏం అర్హత లేదు, ఈ మేడంకి ఏం అర్హత లేదు. ఇది ఇప్పటికే నిజం తెలుసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అర్హత ఈయనకేం అర్హత ఉంది, ఈయనకేం అర్హత ఉంది, ఈమెకేం అర్హత ఉంది. ఇవాళ పార్లమెంటు భవనానికి ఎలాంటి ఆహ్వానం లేదు, పార్లమెంటు భవనానికి శంకుస్థాపన కూడా పిలవలేనటువంటి పరిస్థితి దేశ రాష్ట్రపతికి. ఇవాళ సనాతన ధర్మంలో ఇవాళ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. సనాతన ధర్మంలో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి ఇవాళ వాళ్ళందరికీ ఫ్లైట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పిలిపించిన నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా 500 సంవత్సరాల నుంచి రాజుకుంటున్నటువంటి వివాదాన్ని పరిష్కరించినటువంటి మోడీ గారిని నిజంగా అభినందిస్తాం. ఓకే, అది ఏదేమైనప్పటికీ అది గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన ఆనవల్ల, లేకపోతే అంటే రామ మందిరానికి సంబంధించిన ఆనవల్ల, కానీ ఒక చరిత్రను అయితే మార్చేసినాం. ఆ చరిత్రలో ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారిని ఎందుకు పిలవలేదు, ద్రౌపది ముర్ము గారిని పిలవకపోవడంలో గల కారణాలేంటి, ద్రౌపది ముర్ము గారిని పిలవకపోవడంలో నీకు జరిగిన నష్టం ఏంటి, ద్రౌపది ముర్ము గారిని నిజంగా పిలిస్తే నిజంగా అంటరానితనం మైలబడిపోవునా? అక్కడ ఉన్నటువంటి రామ మందిరానికి ద్రౌపది ముర్ము గారు వస్తే మైలబడునా, లేకపోతే శుద్ధిగా అది దేవుడికి అది ఎప్పటికైనా అది ఇబ్బందికరంగా ఉండునా? అది ఏది చెప్పకుండా ఇవాళ ఇష్టానుసారంగా మన ధర్మశాస్త్రంలో, మనుస్మృతి ధర్మశాస్త్రంలో ఇవాళ రాష్ట్రపతి లేకుండా ఈ రామ మందిరాన్ని ప్రారంభించిండు. ఈ రామ మందిరంలో ఇక ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి దళిత సమాజమా, బహుజన సమాజమా, ఇవాళ నిజాలు తెలుసుకోండి. గొర్రెద్దు ఓడో ఏదో అంటరిసినా ఒక ఆవు పోయి, లేకపోతే ఒక్క గొర్రె పోయి ఒక చేనులో పడితే ఉన్న గొర్రెలన్నీ పోయి ఆ చేను దొక్కినట్టు ఉంటుంది కదా. ఇక ఆ విధంగా ఉంటుంది. నిజాలు తెలుసుకోండి. ఇక్కడ ఎందుకు పిలవలేదు, ఏ విధంగా పిలవలేదు, ఈమెకున్న అర్హత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా ఉందా? ఒక దేశ ప్రధాని కాకుండా ఈమెకున్న అర్హత ఇంకా ఎవరికైనా ఉందా? ఈయనకుందా, ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకు ఉందా? దీని మీద డిస్కషన్ చేయండి, డిబేట్ చేయండి. నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ నెలకొల్పిన మోడీపై వెల్లువెత్తిన విమర్శలు. అయితే రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేదు భారత రాష్ట్రపతికి లేదు, కానీ కంగనా రనౌత్కు ఉంది. ఆమె పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కానీ ఇష్టానుసారంగా సినిమాలు తీసుకుంటా ఇష్టానుసారంగా చేసి దేవుడు అంటే భక్తి లేనటువంటి కంగనా రనౌత్ని పిలిచి ఆహ్వానం పంపిళ్ళు. ఆమె ఫోటోలకు పోజులు ఇచ్చింది, కానీ ఇవాళ ద్రౌపది ముర్ము గారికి కనీసం ఆహ్వానం లేదంటే ఏ విధంగా దళితులంటే ఏ విధంగా వివక్షత ఉందో, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానం పలుకుతుందో, ఈ దేశంలో వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా ఉందో తెలియకుండానే మన కంట్లలో ఉన్నటువంటి నల్స్ని తీసేసుకుంటున్నారు, మనకు తెలియకుండానే మన ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు, మనకు తెలియకుండానే మన అవయవాలను అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే. ఇలా దేవుడి పేరుతో జరుగుతున్నటువంటిది ఇక రాజకీయమే. దేవుడి పేరుతో చేసేటువంటి రాజకీయంలో ఇవాళ బలి పశువులు అయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే.
ఇవాళ బలి పశువులు అయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నిజాలు తెలుసుకోండి. అందుకోసమే ఇంత స్పష్టంగా రాయడం జరిగింది. భారతదేశం లౌకిక దేశం, సర్వ సంభాలకు సర్వ ప్రజానికానికి సమాన హక్కులు కలిగిన దేశంగా రూపుదాల్చింది. భారతదేశ సర్వ మతాలకు సమానత్వం, సమాన హక్కులను రూపొందించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇతర మతాలపై చిచ్చు పెడుతూ హిందూ దైవత్వాన్ని పెంపొందించడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం. దేశ ప్రజల సౌలభ్యం కోసం అన్ని మతాలను సమాన హక్కులను కల్పించిన భారత ప్రభుత్వం మతపరమైన రాజకీయ ఒరవడికి తెరలేపుతూ ఇతర కుల సంఘాలు, ఇతర మత సంఘాలపై ఒత్తిడి తెచ్చే విధంగా పూనుకోవడం భారత పౌరసత్వానికి భంగం కలిగించే విధంగా ఉంది. నాడు ఇందిరమ్మను భర్త లేదని కారణంతో దేవాలయంలోకి అనుమతి లేకుండా అడ్డుకొని భారత ప్రథమ పౌరులను చూడకుండా అవమానపరిచారు. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దిగువ జాతి చెందిన మహిళగా గుర్తించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం జాతి వివక్షతను కండ్ల కత్తినట్టే చూపిస్తున్నట్టుగా బట్టబయలైంది. భర్త లేని ఇందిరమ్మను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్న ధర్మం, భార్య లేకుండా విగ్రహ ప్రతిష్టకు ప్రధాని మోడీ ఎలా రానిచ్చారో అంతు చిక్కడం లేదు. రాముడు అందరి వాడు, బీజేపీ పార్టీకి మాత్రమే దైవంగా భావించి కొలవడం సరైనది కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. సర్వ మతాలకు సమానంగా ప్రాధాన్యతలు ఇస్తూ రాజ్యాంగ విలువలను కట్టుబడి పరిపాలన కొనసాగించినప్పుడే ప్రజల మనోభావాలు తినకుండా నిలబడగలమని భారత సామాన్య ప్రజలు మోడీకి హేతు పలుకుతున్నారు. ఇలా మోడీకి భార్య లేదు, మోడీకి భార్య లేకుండా విగ్రహ ప్రతిష్టలు ఎట్లా పాల్గొంటారు? ఇలా రామ మందిర నిర్మాణంలో భార్య భర్తలు ఉండాలి. రామ మందిర నిర్మాణంలో భార్య భర్తలు మాత్రమే పాల్గొని చేయాలి. కానీ రామ మందిర నిర్మాణంలో మన మోడీకి భార్య లేదు. అక్కడ ఉన్నటువంటి యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా భార్య లేడు. కానీ ఏ విధంగా చేసిరు? ఇలా బలిసిన వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళకి నడుస్తుంది. బలిసిన వాళ్ళు ఏది చేసినా దేవుడు వాళ్ళ వెంట ఉంటారు. బలవని వాడు ఏ పెద్ద హోదాలో ఉన్నా, వాడు ఎలాంటి హోదాలో ఉన్నా అక్కడ వివక్షత కొనసాగుతుంటుంది, అక్కడ అంటరానితనం మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అవమానపరుస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు, ఇలా మన ధర్మం ఏ విధంగా వెళ్ళిపోతుంది. ఇలా స్టాలిన్ అనే వ్యక్తి ఇలా ప్రశ్నిస్తే ఆయన విన ఎన్నో రకాలుగా విమర్శలు గురి చేసిళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసి ఆయన ఏం చేయలేకపోయారు. ఇలా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి ఎందుకు ఆహ్వానించలేకపోయారు అన్నటువంటి ప్రధాన ప్రశ్న. అంటే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఇప్పటికైనా. అందుకోసమే మోసపోయి యాగం కావద్దు, మోసపోయి గోసపడద్దు అన్నటువంటి ప్రధానంగా చెప్పలు. ఈ వార్తలు మిగతా పత్రికలు, మిగతా ఛానళ్ళు చెప్పలేవు. ఎందుకోసం అంటే వాళ్ళు పెయిడ్ ఆర్టికల్స్. వాళ్ళు ఎందుకోసం అంటే డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులను మోసం చేసి మన సమాజాన్ని, ఏదైతే ఎస్సీ సమాజాన్ని ఫస్ట్ మన మైండ్లను వాళ్ళు దోచుకున్నారు. మైండ్ల నుంచి వాళ్ళు బయటపడి నిజాలు చెప్పేటువంటి టీవీ ఛానల్ వెంట ఉండండి. ఇది మన కోసం పుట్టిన టీవీ ఛానల్, మన ఆశయం కోసం పుట్టిన టీవీ ఛానల్ జైభీం టీవీ. ఇలా అణగారిన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి టీవీ ఛానల్. ఇది ఎవరో మెప్పు కోసమో ఎవరో అస్తిత్వం కోసం కాదు, ఇది పక్కాగా దళిత అభ్యున్నత కోసం మాత్రమే. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పుట్టిన ఏకైక టీవీ ఛానల్, భారత రాజ్యాంగ నిర్మాత కోసం పుట్టిన టీవీ ఛానల్. ఈ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం జైభీం టీవీని ఓన్ చేసుకుంటే ఇవాళ మనం చెప్పే వార్తలు మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనం చెప్పే న్యూస్ మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనం చెప్పే న్యూస్ మన చైతన్యవంతులను చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకోసమే దళిత సమాజమా ఇప్పటికైనా మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి, విలువైన కామెంట్ చేయి, పేబ్యాక్ సొసైటీ చేయి. ఇది మన గుండె చప్పుడు, మన గురించి రాసే ఏకైక టీవీ ఛానల్, మన గురించి మాట్లాడే ఏకైక టీవీ ఛానల్ జైభీం టీవీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారికి అవమానం జరిగింది. అలానే ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కూడా గతంలో ఆయనే టెంపుల్ పోయినప్పుడు సందర్భంలో కూడా ఆయన మీద కూడా విమర్శలు చేసి ఆయన ఏదైతే సందర్శించిండో బీహార్లో ఉన్నటువంటి టెంపుల్స్ సందర్శించిన నేపథ్యంలో అతని మీద కూడా అవమానానికి గురి చేసి ఆ శుద్ధి చేయడం జరిగిందంటే ఎంత ఘోరాతి ఘోరం. రాష్ట్రపతి హోదా కన్నా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అత్యున్నత, ప్రపంచం కాదు మన భారతదేశంలో అత్యున్నతమైన హోదా ఏదంటే రాష్ట్రపతి హోదానే. రాష్ట్రపతి హోదాలో దళితులకు పదవులు ఇచ్చి ఇవాళ ట్రైబల్స్కి, ఎస్టీ వాళ్ళకి పదవులు ఇచ్చి ఇలా ఆఖరికి ఆగా చేసిన పేరు మాత్రం చెప్పుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వివక్షత చూపెడుతున్నటువంటి ప్రధాన వార్త జైభీంలో ఉన్నటువంటి ప్రధాన వార్త ఇలా మీకు చెప్పడం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. అందుకోసమే రాజుకుంటున్న రామ మందిరం అనే ప్రధాన వార్త రాయడం జరిగింది. ఇప్పటికైనా ఈ వార్తను చూసిన తర్వాత చాలామంది మేధావులు దీని మీద విమర్శలు చేయకుండా ఇవాళ నిజాలు తెలుసుకోవాలని, నిజాలకు ఉన్నటువంటి చైతన్యము, నిజాలకు ఉన్నటువంటి
ఫార్వర్డ్ ఏ దానికి ఉండడానికి చెప్తున్నా. అందుకోసమే భారత రాజ్యాంగాన్ని మించింది ఏది లేదు. భారత రాజ్యాంగాన్ని మించింది ఈ చరిత్రలో ఏది లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ ఇది వివాదము పరిష్కరించబడేది కాదు. భారత రాజ్యాంగం ద్వారానే ఈ రామ మందిర సమస్య కూడా పరిష్కరించబడలేదు. ఏ దేవుడు వచ్చి కూడా ఆ మందిరాన్ని కూడా చెప్పలేదు. కోర్టు ద్వారానే ఈ సమస్య పరిష్కరించబడింది. కోర్టు ద్వారానే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం ద్వారానే ఈ యొక్క సమస్యను పరిష్కరించబడింది. ఆ సమస్య వలనే ఇలా రామ మందిర నిర్మాణం జరిగింది. అంతటికి కారణం భారత రాజ్యాంగమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అందుకోసమే రాజ్యాంగం లేకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏది జరగదు. అందుకే నిదర్శనము ఈ రామ మందిర నిర్మాణానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఉపయోగపడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే ఈ రామ మందిరం ఇక్కడ కట్టేదే కాదు, రామ మందిరానికి తీర్పు వచ్చేదే కాదు. ఇంకా 5 ఏళ్ళైనా, 500 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా ఆ సమస్య పరిష్కారం కాకపోవు. ఇవాళ రామ మందిర నిర్మాణాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే ఉంది. కానీ ఇలా మనుస్మృతి రాజ్యాంగం లేదనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ జయభీం దినపత్రికలో ఉన్నటువంటి వార్తను కూడా చెప్పడం జరిగింది.